రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలు. ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఆయన పైన చర్యలు తీసుకోవాలని. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ పూనుకుంటే కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. కేసు అయితే ఫిర్యాదు చేసి ఎన్ని రోజులు గడిచినా కూడా పోలీసులు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఎన్హెచ్ఆర్సీ అయితే పూనుకుంటే కానీ ఇప్పుడు కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతం బాధితురాలు మనతో పాటు ఉన్నారు. చూస్తున్నాం, ఎన్హెచ్ఆర్సీ చెప్తే కానీ కేసు నమోదు కాలేదు. రాజకీయ ఒత్తిడి వెనకాల కనిపిస్తుంది. మీరు మొదటి నుంచి పోరాడుతున్నారు. మీకు ఇంకా న్యాయం జరగాలంటే ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారండి? నేను ఇచ్చిన కంప్లైంట్కి అతను ఏ శిక్షకి డిజర్వ్ అయితే ఆ శిక్ష పడాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చాలా ట్రై చేశాను, అన్ని విధాలుగా ట్రై చేశాను. ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రాలేదు. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. అది చాలా పాజిటివ్ థింగ్. కాకపోతే నేను సేమ్ ప్రయత్నాలు చేశాను. ఒక ఆడదానిగా నేను చాలా ప్రయత్నాలు చేశాను. కాకపోతే నా వల్ల గాంధీ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ వల్ల అవ్వటం అనేది ఒక పాజిటివ్ థింగ్ అనమాట. ఒక ఎమ్మెల్యేగా అతను ఉన్నాడు, పబ్లిక్ డొమైన్లో ఉన్నాడు. అతని మీద కేసు పెట్టినా కూడా కేసు నమోదు కాకపోవడం, ఆ తర్వాత ఒక పార్టీలోనే ఒక ఇంటర్నల్ కమిటీ వేశారు. దానికి మిమ్మల్ని కూడా పిలిచారు. సో పార్టీ ఇంటర్నల్ కమిటీ వేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? పార్టీ ఇంటర్నల్ కమిటీ అనేది అతని బిహేవియర్ తెలుసుకోవడానికి వాళ్ళు వేసుకున్న కమిటీ. అది కూడా మంచిదే. ఎందుకంటే మా ఊరికి రావటం, రైల్వే కోడూరికి రావటం, అతని బిహేవియర్ కానీ అతని వర్క్ ప్రాసెస్ కానీ అదంతా తెలుసుకుంటేనే కదా అతని గురించి తెలిసేది. కాకపోతే నన్ను నిన్న పిలవలేదు, నాకు నోటిఫై చేయలేదు. ఈరోజు కాల్ వచ్చింది, మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మా తరపున వర్షన్ మేము చెప్పడానికి విత్ ప్రూఫ్స్తో మేము వీఆర్ విల్లింగ్ టు గో. మీ మీద కూడా కేసులు నమోదు అవుతున్నట్టున్నాయి కదా? అంటే మీరు పెట్టినటువంటి కంప్లైంట్కి ఏమో కేసు నమోదు అవ్వట్లేదు, కానీ మీ మీద మాత్రం వరుసగా 3-4 కేసెస్ అయినట్టున్నాయి కదా ఇప్పుడు రైల్వే కోడూరులో? అవునండి, 2 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. సో వాళ్ళు మిడ్ టైం అయినా మిడ్ నైట్ అయినా సరే వెళ్ళి కేసులు ఫైల్ చేయించుకునే వాళ్ళకుంది. కాకపోతే ఒక ఆడదానిగా సేమ్ ఆ రోజు వెళ్ళింది ఒక ఆడావిడే, నేను వెళ్ళింది కూడా ఆడదాన్నే. కాకపోతే అలా ఉంది, వాళ్ళ స్టేటస్ అలా ఉంది. నా ప్రాబ్లం ఇది కాబట్టి నేను ఇంత సఫర్ అయ్యి అలోన్గా ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు, డైరెక్ట్గా అసెంబ్లీ నుంచే వీడియో కాల్స్ చేశాడు అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో స్పీకర్కి ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారా? ఎందుకంటే మీరు ఇప్పటికే చెప్పారు కర్ణాటకలో ఇట్లాంటివి జరిగితే స్పీకర్ చర్యలు తీసుకున్నారని. మరి ఇక్కడ కూడా ఏమైనా కంప్లైంట్ ఇస్తారు? యాక్చువల్లీ మేము పాలిటిక్స్ని ఇన్వాల్వ్ అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే అసెంబ్లీ నుంచి వీడియో కాల్స్ చేయడం అనేది ఇట్స్ అన్ అఫెన్స్. కాబట్టి మేము దీన్ని స్పీకర్కి నోటిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నామండి. అంటే మీరు ఒక 25 crores డిమాండ్ చేశారు. సో కంప్లీట్ మొదటి నుంచి ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేటువంటి బలమైన వాదన వాళ్ళ నుంచి వినిపిస్తున్నారు. మీరేం చెప్తారు దీనికి? బలమైన వాదన విత్ ప్రూఫ్స్తో నిరూపిస్తే అది నిరూపణ అయినట్టండి. నేనైతే 25 కోట్లు ఎవరిని అడగను కూడా. సో ప్రూఫ్తో నిరూపిస్తే మేము కూడా చూడడానికి రెడీగా ఉన్నాం. అలాగే మీరు సంజీవని హాస్పిటల్లో అక్కడ ఎవరు సంజీవని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు మేము అమ్మాయికి కూడా మేము అబార్షన్ చేయలేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మీరు మాత్రం అక్కడ వైద్యులు ఎమ్మెల్యే సిఫార్సుతోటే చేశారనేటువంటిది చెప్తున్నారు. యాక్చువల్లీ నేను సంజీవని హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీయించుకొని, అబార్షన్ హాస్పిటల్లో నాకు జరగలేదు. ట్యాబ్లెట్స్ తీసుకొని, ఇట్స్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి. సో ట్యాబ్లెట్స్ తీసుకొని నేను సంజీవని హాస్పిటల్లో విత్ స్కానింగ్తో ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. మెడికల్ రూల్స్కి విరుద్ధమే కదా అట్లా ట్యాబ్లెట్స్ ఇవ్వడం? అది వితౌట్ కన్సర్న్ అనేది. అవునండి, ఆయన ఫస్ట్ ఫోన్ చేసి చెప్తేనే వాళ్ళు నాకు ఇచ్చారు. అంటే తర్వాత ఏ విధంగా బెదిరించాడు? మీరు పెళ్లి చేసుకుంటా అని మొదట అన్నాడు కదా, తర్వాత మళ్ళీ ఎందుకు మిమ్మల్ని దూరం చేయాలనుకున్నాడు? అతను ఎందుకు దూరం చేయాలనుకున్నాడో, అతని ఇంటర్నల్ రీజన్స్ ఏంటో నాకు కూడా తెలీదు. అదే నేను కూడా అడుగుతున్నాను. ఉన్నంతకాలం నాతో బాగున్నాడు, నాతో పాటు ఇంకొక వేరే అమ్మాయిలతో కూడా బాగున్నాడు. సో నా సేఫ్ సైడ్ కోసం నేను వీడియోస్ అనేవి రికార్డ్ చేయడం జరిగింది. అంతే తప్ప ఎవరిని ట్రాప్ చేయాలని కానీ మనీ కోసం కానీ అయితే నేను చేయలేదు. అంటే మీరు అతనితో ఉన్నప్పుడే ఇంకొక 5-6 మహిళలతో ఉండడం కూడా మీరు చూసారా? చూశానండి, ఆ చార్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అది నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను. అంటే అతను మీతో పాటు ఇంకొక 5-6 మహిళలతో కూడా సేమ్ ఇదే విధంగా చేయడం పట్ల అతని క్యారెక్టర్ గురించి మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తున్నారు? అంటే క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? అది అందరికీ అర్థమయ్యే క్యారెక్టరే అండి. అలా ఒక అమ్మాయికి కమిట్మెంట్ ఇచ్చి వేరే అమ్మాయిలతో, ఒక అమ్మాయితో కాదు 6 మంది అమ్మాయిలతో ఇలా చేయడం అనేది క్యారెక్టర్ అనేది మీకే వదిలేస్తున్నాను. యా, హీఈస్ అ డామ్ ఉమనైజర్, ఐఎమ్ షూర్.
ఏం చెప్తారు గవర్నమెంట్ కానీ దీనికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఇలాంటి ఒక పర్సన్ గవర్నమెంట్కి ఎలా ఉపయోగపడతాడు అనేసి నేను అడుగుతున్నాను. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఒక మనిషి దొరికాడు అని చెప్పేసి ఎమ్మెల్యే చేయడం అనేది చాలా తప్పు. అతని బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, అతను విధి విధానాలు చూసుకోవాలి, అతను సొసైటీకి ఎలా కష్టపడతాడు, అసలు ఉపయోగపడతాడా అనేది చూసుకొని చేస్తుంటే బాగుండేదండి. చాలామంది అమ్మాయిల లైఫ్స్ కూడా బాగుండేవి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ట్యాగ్ పెట్టుకొని అతను ఇదంతా చేస్తున్నాడు. అయితే ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఖచ్చితంగా ఉమెనైజర్. నాతో మాట్లాడే సమయంలోనే ఒక 5-6 మంది మహిళలతో కూడా సేమ్ ఇదే విధంగా చేశాడు. అతను ఏమాత్రం కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కాదు అనేటువంటిది బాధితురాలు చెప్తుంది. సో ప్రస్తుతానికి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం జరగాలి అనేటువంటిది ఆమె డిమాండ్ చేస్తుంది. వీడియో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్.